దోస్తులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాయసం చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నానో నా స్టైల్లో మీరు కూడా చూసేయండి. మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. బట్ ఎక్కువగా తినకూడదు కదా స్వీట్, అందుకనే ఎక్కువ ట్రై చేయము. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చేసుకున్నప్పుడైనా మంచిగా చేసుకోవాలి. ఇంకా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఆ గీ మెల్ట్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నేను యాడ్ చేశాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో కొంచెం మనం కావాల్సినంత సేమియా ఉంటుంది కదా, అది తీసుకొని రోస్ట్ చేసేసుకోవాలి మంచిగా. అది కూడా పక్కకు తీసేసుకొని మనం సాబుదానా ఉంటుంది కదా, సగ్గుబియ్యం అంటారు. సో వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్లో అయితే సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ కొంచెం వాటర్ పోసి దాంట్లో ఈ సాబుదానా యాడ్ చేసి మంచిగా అయితే కుక్ చేసుకున్నాను. సో అది మంచిగా బాయిల్ అయిన తర్వాతకి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న సేమియా ఉంది కదా, రోస్ట్ చేసి పెట్టుకున్నది, అది కూడా యాడ్ చేసేసుకొని రెండింటిని అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో రెండు ఒకసారి మంచిగా ఉడికిన తర్వాత సో ఒకసారి మనం ఇట్లా ఫింగర్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అనేది. సో అలా అయితే ఒకసారి టెస్ట్ చేసుకొని అవి మంచిగా ఉడికిన తర్వాతకి రెండు మంచిగా బాయిల్ అవ్విన తర్వాతకి మనం ముందే మిల్క్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ మిల్క్ అయితే మంచిగా మనకు కన్సిస్టెన్సీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. కొందరు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా తింటారు, కొంతమంది లూజ్గా తింటారు. సో ఎవరి కన్సిస్టెన్సీని బట్టి వాళ్ళైతే మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా అయితే బాయిల్ అవ్వనివ్వాలి. సో మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ తీసుకున్నాను. సో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను, బట్ హాఫ్ కప్ కూడా యాడ్ చేయలేదు, లాస్ట్ కొంచెం పక్కన పెట్టేశాను, మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందేమో అని. సో నేనైతే లైట్గా షుగర్ అయితే వేసాను. ఒకవేళ మీరు బెల్లం యాడ్ చేయాలనుకుంటే మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి పాయసం కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి. సో ఇది ఒక టిప్. నెక్స్ట్ కలర్ కోసం అయితే కేసర్ యాడ్ చేశాను. సో ఇంకా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.